హాయ్ ఫ్రెండ్స్, ధృవ స్టడీ సర్కిల్కు స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సరే, మనమిప్పుడు జాగ్రఫీకి సంబంధించి 6వ తరగతి ఎన్సీఈఆర్టీలోని మహాసముద్రాలు మరియు ఖండాలు అనే టాపిక్ని అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మన గ్రహాన్ని అంతరిక్షం నుండి చూసినప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అద్భుతమైన దృశ్యకోణం నుండే మనం మన భూమి రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, దూరం నుండి చూస్తే మన ప్రపంచం ఒక ప్రకాశవంతమైన నీలిగోళంలా కనిపిస్తుంది. ఈ నీలిరంగే మన భూమిపై దాదాపు 71% నీటితో కప్పబడి ఉందని చెబుతుంది. అందుకే మన భూమిని నీలిగ్రహం అని పిలుస్తాం. ఈ అద్భుతమైన చిత్రం ఆ పేరు వెనుక ఉన్న కారణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది కదా. జూల్స్ వన్ మాటలు ఒక్కసారి వినండి. మన గ్రహం ఉనికికి సముద్రం ఎంత ప్రాథమికమైనదో గుర్తుచేస్తాయి. భూమి సముద్రంతోనే మొదలై బహుశా దానితోనే అంతం అవుతుందనే ఆలోచన నిజంగా చాలా లోతైనది. సో, మన ప్రపంచాన్ని రూపొందించేవి రెండు ప్రధాన అంశాలు. ఒకటి భూమి, రెండోది నీరు. మరి ఈ రెండింటి మధ్య నిష్పత్తి ఎలా ఉంది? అది మన గ్రహం రూపురేఖల్ని ఎలా నిర్దేశిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ మనకు ఒక స్పష్టమైన చిత్రాన్ని చూపిస్తోంది. భూమి ఉపరితలంలో 71% నీటితో ఉంటే కేవలం 29% మాత్రమే భూభాగముంది. అంటే మూడొంతులకు పైగా నీరే. ఈ అసమాన పంపిణీయే మన వాతావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని, చివరికి మన నాగరికతలను కూడా ప్రభావితం చేసే కీలక అంశం. అంటే మన గ్రహం ఉపరితలం మీద రెండు విభిన్న ప్రపంచాలున్నాయన్నమాట. ఒకటి సముద్ర గర్భంలో దాగి ఉన్న అపారమైన జీవవైవిధ్యంతో నిండిన జలప్రపంచం. మరొకటి మనమందరం నివసించే ఈ భూభాగం, అదే ఖండాలు. ఖండం అంటే కేవలం ఒక పెద్ద భూభాగం మాత్రమే కాదు. అది విభిన్న సంస్కృతులు, పర్యావరణ వ్యవస్థలు, రకరకాల భౌగోళిక లక్షణాలతో కూడిన ఒక విశాలమైన ప్రదేశం. మానవ చరిత్ర మొత్తం రూపుదిద్దుకుంది ఇక్కడే. మరి మహాసముద్రం అంటే భూమిపై ఉన్న అతిపెద్ద నీటివనరు. మనం వాటిని పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రమని వేర్వేరు పేర్లతో పిలుస్తాం. కాని అవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే ఒక ప్రపంచ మహాసముద్రాన్ని ఏర్పరుస్తాయి. భూమి నీటి పంపిణీలో ఒక ఆసక్తికరమైన విషయముంది. ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని భూ అర్ధగోళం అంటారు. దానికి పూర్తిగా వ్యతిరేకంగా దక్షిణార్ధగోళం విశాలమైన సముద్రాలతో నిండి ఉంటుంది కాబట్టి దాన్ని జలార్ధగోళం అని పిలుస్తారు. మనం 5 వేర్వేరు మహాసముద్రాల గురించి మాట్లాడుకుంటాం. కానీ అవి నిజంగా వేర్వేరా? లేక అన్నీ కలిపి ఒకటేనా? వాటి ఏకీకృత స్వభావాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. అధికారికంగా గుర్తించబడిన 5 మహాసముద్రాలు ఇవి. అతిపెద్దదైన పసిఫిక్. ఇది మన భూమి ఉపరితలంలో 1/3 ఆక్రమించింది. ఇక అతి చిన్నదైన ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన కీలకమైన విషయం ఒకటుంది. మ్యాప్ల మీద మనం గీసే గీతలు కేవలం మానవ నిర్మిత సంప్రదాయాలు మాత్రమే. వాస్తవానికి సముద్రపు నీరు ఎలాంటి సరిహద్దులు లేకుండా స్వేచ్ఛగా ప్రవహిస్తూ వాటన్నింటినీ ఒకే భారీ ప్రపంచ మహాసముద్రంగా కలుపుతుంది. ఈ ప్రపంచం మహాసముద్రం అద్భుతమైన జీవవైవిధ్యానికి నిలయం. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుండి భూమిపై ఉన్న అతిపెద్ద జీవి అయిన నీలి తిమింగలం వరకు ఈ సముద్రాలు అక్షరాల జీవంతో ఉప్పొంగుతున్నాయి. సముద్రం యొక్క ఈ ప్రశాంతమైన అందం వెనక అపారమైన, కొన్నిసార్లు విధ్వంసకరమైన శక్తి కూడా దాగి ఉంది. ఇప్పుడు ఆ శక్తి యొక్క మరో కోణాన్ని చూద్దాం. సముద్ర గర్భంలో భూకంపమొచ్చినప్పుడు దాని శక్తి భారీ అలలను సృష్టిస్తుంది. వీటినే సునామీలు అంటారు. మనకు గుర్తుంది కదా, 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన వినాశకరమైన సునామీ ప్రకృతి యొక్క ఈ ప్రచండ శక్తికి ఒక చేదు జ్ఞాపికగా నిలిచిపోయింది. ఇప్పుడు ఒక ప్రశ్న. భూగోళశాస్త్రంలో చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ సమాధానం మాత్రం అంత సులభం కాదు. అదేంటో చూద్దామా? ఖండాలెన్నున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఏ దేశంలో అడుగుతున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకో రాబోయే స్లైడ్లలో చూద్దాం. చూసారా, ఖండాల సంఖ్యపై ఒక్కోచోట ఒక్కో అభిప్రాయముంది. ఉదాహరణకు, భౌగోళికంగా ఒకే భూభాగంపై ఉన్నప్పటికీ సాంస్కృతిక, చారిత్రక కారణాల వల్ల కొందరు యూరప్, ఆసియాలను వేరుగా చూస్తారు. మరికొందరు కలిపి యురేషియా అంటారు.
అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉత్తర మరియు దక్షిణ అమెరికాలను కలిపి ఒకే అమెరికా ఖండంగా లెక్కిస్తారు. అందుకే ఈ సంఖ్య 4 నుండి 7 వరకు మారుతూ ఉంటుంది. ఇన్ని విభిన్న నమూనాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఆమోదించబడిన విద్య భౌగోళిక ప్రమాణం మాత్రం 7 ఖండాల నమూనా. ఒలింపిక్ చిహ్నం దీనికి ఒక చక్కటి ఉదాహరణ. దానిలోని 5 రింగులు అమెరికా ఖండాలను ఒకటిగా పరిగణిస్తూ, అలాగే జనావాసాలు లేని అంటార్క్టికాను మినహాయించి మానవ నివాసయోగ్యమైన 5 ఖండాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఇప్పుడు మన మనుగడకు సముద్రాలు ఎంత కీలకమో తెలుసుకుందాం. వాటిని గ్రహం యొక్క ఊపిరితిత్తులు అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఇది నమ్మశక్యం కాని నిజం. ఒక్క క్షణం ఆలోచించండి. మనం పీల్చే ప్రతి 2 శ్వాసల్లో ఒకటి సముద్రం నుండే వస్తోంది. ప్రపంచంలోని ఆక్సిజన్లో 50% పైగా ఫైటోప్లాంక్టన్ వంటి సముద్రపు మొక్కల నుండే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మహాసముద్రాలు కేవలం నీటి వనరులు కాదు, అవి మన గ్రహం యొక్క జీవనాధార వ్యవస్థ. ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం నుండి వర్షపాతాన్ని సృష్టించడం, వాతావరణాన్ని నియంత్రించడం వరకు భూమిపై జీవాన్ని నిలబెట్టేవి అవే. ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ మన సముద్రాలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తున్నట్లుగా ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన కాలుష్యం, మితిమీరిన చేపల వేట ఇలాంటి మానవ కార్యకలాపాలు వాటిని నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి. ఈ విశ్లేషణను ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మహాసముద్రాలు మన గ్రహం యొక్క ఊపిరితిత్తులు. మరి మనం వాటికి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి ఇస్తున్నామా?